ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలోని 8వ పుస్తకమైనటువంటి ఋతు గ్రంథంను గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మొదటిగా మనము ఋతు అనే మాట గల అర్థాన్ని తెలుసుకుందాం. తెలుగులో సౌందర్యము అని అర్థము, ఇంగ్లీష్లో ఫ్రెండ్ అని పిలువబడుతుంది, అనగా స్నేహితుడు స్నేహితురాలని మనం అర్థం చేసుకోవచ్చు. హిబ్రూలో రియూత్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. దీని అర్థము ఐక్యత. ఈ పుస్తకమును రచించినది ప్రవక్త అయినటువంటి సమూయేలు. ఈ పుస్తకమును క్రీస్తు పూర్వము 1375 నుండి 1050 మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము పాలస్తీనా. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 4 అధ్యాయములు. ఈ పుస్తకంలో గల మొత్తం వచనములు 84 వచనములు. ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము 2వ అధ్యాయము ఈ అధ్యాయములో 23 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము 3వ అధ్యాయము ఈ అధ్యాయములో 18 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము 4వ అధ్యాయము. ఈ పుస్తకంలో గల మూల వచనము 1వ అధ్యాయము 16వ వచనం. ఈ పుస్తకంలో గల మూల వాక్యము విమోచన మరియు విశ్రాంతి. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చిన వారిని భేదం చూపక దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు ఋతు, నయోమి, బోయాజు. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితములకు దీవెనకరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.